కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము భయము, ఫియర్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. Though I walk through the valley of shadow of death, I fear no evil. Psalm chapter 23 verse 4. గాఢాంధకారపు లోయలో సంచరించిన నిరంతరము యేసు నాదు కాపరియై కరమునిచ్చి కాయుచు నడుపు కరుణాగల ప్రభువు, కరుణాగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములో గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. సంకట సమయములో సాగలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటివి నా మొరకు ముందు తోడునుందునంటివి, తోడునుందునంటివి. పచ్చిక బయళ్ళలో పరుండజేయును, భోజన జలములతో తృప్తి పరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. దేవుని గృహములో సదా వసించదను, సంపూర్ణ హృదయముతో సదా భజించదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎంత మంచి అర్థవంతమైనటువంటి పాట. ఈ పాటలన్నింటికి కూడా ఆధారం బైబిల్ గ్రంథమే కదా. ఇప్పుడు చూడండి, వినగా వినగా
అనగననగా రాగం అతిశయలుచునుండు. తినగ తినగ వేమో తీయగుండు. సాధనమున పనులు సమకూడు ధరలోన. కదా! వేమన శతకాల్లో వేమన గారి జీవిత సారం, జీవితానుభవం ఎంత చక్కగా రాశారు. అట్లనే మనం కూడా మన జీవితానుభవాన్ని ఇట్లా వీడియోల ద్వారా, తర్వాత పుస్తకాల ద్వారా 10 కాలాల పాటు నిలిచుండే రీతిలో చిన్నపిల్లలతో, తర్వాత అవసరతలో, కష్టంలో, కడగండ్లలో, ఇబ్బందుల్లో, వ్యాధిలో ఉన్న వారితో పంచుకుంటే భావితరాల వారికి మన అనుభవాలు ఉపయోగకరంగా ఉంటాయి గదా! వేమన గారు రాసినటువంటి శతకాలే గానీ, భర్తృహరి శతకాలే గానీ అవన్నీ చదివితేనే గదా! ఇప్పుడు అవన్నీ ఎక్కడ చదువుతున్నారు? చదవడానికి ఖాళీ ఎక్కడుంది? 24 గంటలు అనేకమైనటువంటి టీవీ ఛానల్స్ వచ్చేసాయి. తర్వాత అంత ఫాస్టు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలుచుని నీళ్లు తాగడం మేలు అని చెప్పేవారు. ఎక్కడ నిలకడ ఉంది చెప్పండి? నిల్చుని నీళ్లు తాగే పరిస్థితి ఏమన్నా ఉందా? నాకొక మంచి కలీగ్ ఉన్నారు. ఎక్కడ? జీఎస్ఎఫ్‌సి యూనివర్సిటీలో. ఎంత మంచి స్నేహితురాలంటే, సార్ మీరు ఉదయం లేవగానే కూర్చుని చక్కగా స్థిమితంగా ఒక చెంబుడు నీళ్లు తాగండి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. కూర్చొని తాగండి. చూసారా నిలకడగా. అట్లా మన గురించి ఆలోచించేవారు మనకున్నారు అంటే అదెంత ఆశీర్వాదం. సార్ మీరు ఎంతో ఎక్స్‌పీరియన్స్ కలిగున్నారు. చాలా సంవత్సరాలు అబ్రాడ్‌లో ఉన్నారు. ఇజ్రాయెల్‌లో, కొరియాలో, చైనాలో. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు చూపించకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? అంటే ఏమిటంటే భాషాలనమాట. పర్సనాలిటీ. తర్వాత ఎక్స్‌టర్నల్ అపియరెన్స్, అవుట్‌లుక్. మనం ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా మనకి అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా చూసేవాళ్ళ కోసం వేషధారణ చేయాలి కదా! తప్పదు కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకు. ఆ ఎక్స్‌పీరియన్స్ చూపించకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? బుక్‌లో ఏముందో అది వేరే విషయం. అది చక్కగా అమ్ముడవ్వాలి గదా! అమ్ముడవ్వాలంటే చక్కగా కవర్ పేజ్ ఉండాలి గదా! ఆకర్షణీయంగా ఉండకపోతే ఎవరు కొంటారు చెప్పండి? పుస్తకమే. మంచి పుస్తకమే. చాలా విలువైనటువంటి అంశాలే ఉన్నాయి. కానీ కొనేదెవరు? మార్కెట్‌లో అమ్ముడవ్వాలి గదా! అవ్వాలంటే మంచి కవర్ పేజ్ ఉండకపోతే ఎవరు కొంటారు? ఆకర్షణీయంగా ఉండకపోతే ఎవరు కొంటారు? అడ్వర్టైజ్‌మెంట్ లేకపోతే ఎవరు కొంటారు చెప్పండి? మార్కెటింగ్ టాక్టిక్స్ కూడా మనం తెలుసుకొని ఉండాలనమాట. అట్లాంటి మంచి స్నేహితులుండుట ఆశీర్వాదం. ఈ పాటలన్నీ గూడా ఎక్కడి నుంచొచ్చాయి అని చెప్తా ఉన్నామనమాట. వేమన గారు చక్కగా రాశారు. రాసిన వాటిని చదివే సమయం ఎవరికుంది చెప్పండి ఇప్పుడు? ఇప్పుడంతా ఫాస్ట్ గదా! ఇప్పుడు రీసెర్చ్ పబ్లికేషన్స్ పూర్వం ఎంతో సమయం తీసుకొని ఒక రీసెర్చ్ పేపర్ రాసేవారు. చాలా కాల వ్యవధి తీసుకొని ఒక్కొక్క పేపర్. ఇప్పుడు 'శంకరాభరణం' సినిమా ఉంది. ఆ 'శంకరాభరణం' సినిమా ఒక్క మంత్‌లో అయిపోయిందా? సంవత్సరం అంతా విశ్వనాథ్ గారు దర్శకులు కదా! ఆయన ఎంతో కష్టపడి ఆయన ఆలోచనలన్నీ బెట్టి, ఆయన అనుభవాన్నంతా బెట్టి ఆ 'శంకరాభరణం' సినిమా తీశారు. ఎంత సమయం పట్టింది? 365 సంవత్సరాలు. అలా నిలకడగా తీశారు గాబట్టి ఇప్పటికి కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో, రష్యాలో ఇంకా అనేక ప్రాంతాల్లో ఆ సినిమా ప్రదర్శించబడతా ఉంది. ఇంకా నిలిచింది గదా! 'శంకరాభరణం' అంటే ఏంటి? ఎంత ప్రజాదరణ పొందినటువంటి సినిమా జెప్పండి. 'శంకరాభరణమే' గానీ, 'సాగర సంగమమే' గానీ ఒక్కొక్క సినిమా ఇప్పుడు 'విశ్వనాథ్' గారు తీశారంటే పరిగెడితే అయిపోతుందా? ఒక నెలలో అయిపోతుందా? అట్లా ఎంతో సమయాన్ని వెచ్చించి ఒక్కొక్క ఏమిటది? షాట్. ఒక్కొక్క షాట్ ఎంతో చక్కగా నిపుణత కలిగి ప్రజల హృదయాలకి హత్తుకునేలాగా ఆయన సిద్ధపరచబట్టే కదా! 'సాగర సంగమం' గానీ, తర్వాత 'సప్తపది' గానీ, తర్వాత 'శంకరాభరణం' గానీ ఇట్లాంటి సినిమాలు ఎక్కడున్నాయి జెప్పండి? 100 సంవత్సరాలు ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా ఆడిందంటేనే గొప్ప. ఇంకా ఆ పాటల
ఏమిటి కూడా ఆ శబ్దం ఏమిటి, ఆ పదజాలం, ఆ లిరిక్స్ ఏం గూడా వినపడవనమాట. ఇప్పుడెట్లా ఉందంటే ఆ మ్యూజిక్ హోల్‌లో లిరిక్స్, ఆ పదాలేమిటి, ఆ పాట యొక్క అర్థం ఏమిటి, ఆ పాటకి అర్థం తెలీదు. అర్థం గూడా అర్థం కాదు. అట్లా ఉన్నాయి ఇప్పుడు మ్యూజిక్. ఆ సౌండు, హోరెత్తించే సౌండు. ఎక్కడుంది ఆనందం? ఈ సినిమాలు చూస్తే ఆనందం ఉందా చెప్పండి? 24 గంటలు ఛానల్స్. ఈ ఛానల్స్ చూస్తే ఏమన్నా సంతోషం ఉందా? ఏమన్నా గుడ్ న్యూస్ ఏమన్నా ఉందా చెప్పండి ఈ ఛానల్స్‌లో? ట్రంప్ గారెళ్ళి వెనిజులా దేశం మీద ఇన్వైట్ చేశారు. వెనిజులా యొక్క డిక్టేటర్‌ని, అధ్యక్షుడిని పట్టుకున్నారు. చెరసాలలో వేశారు. ఆయన్ని, ఆయన భార్యని. ఇదేమన్నా గుడ్ న్యూసా? పుతిన్ గారు న్యూక్లియర్ ఆర్సెనల్స్ సిద్ధపరుస్తా ఉన్నాడు. ఇదేమన్నా గుడ్ న్యూసా? ఇది రక్షణ కృపకాలం, ప్రభుత్వరగా రా సమయం, ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. రాజ్యముపై రాజ్యము, జనములపై జనములు, ఎటు చూచినా యుద్ధమే, ఎటుకేగినా క్షామమే. ఇది రక్షణ కృపకాలం, ప్రభుత్వరగా రా సమయం. చూడండి ఎంత అనిశ్చయకర పరిస్థితి యూరప్‌లో నెలకొని ఉన్నది. గ్రీన్‌లాండ్ మీదకి దండయాత్ర చేస్తా. వినాశకాలే విపరీత బుద్ధి. వెనిజులా మీదకెందుకు దండయాత్ర? మన ఇల్లు మనం చక్కబెట్టుకోవచ్చు కదా! పక్కన వాళ్ళ గురించి మనకెందుకు? మన ఇల్లు చక్కబెట్టుకోవడం మనకు చేత కాలేదు. ఇంటర్నల్ ప్రాబ్లమ్సే సవా లక్ష ఉన్నాయి గదా! డెప్త్ క్రైసిస్సు, ఆ! డ్రగ్సు, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ డ్రగ్స్. అమెరికా కోసం చెప్తున్నాను. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా గురించే చెప్తున్నాను. ఇప్పుడు పూర్వం అయితే చక్కగా మంచి ప్రీచర్స్ ఉండేవారు. మంచి ఎవాంజలిస్ట్ ఉండేవారు. బుద్ధి చెప్పడానికి, గద్దించడానికి, దిద్దడానికి. ఎవరిని? అమెరికన్ ప్రెసిడెంట్‌ని సైతం నిలదీసే ఎవాంజలిస్టులు ఉండేటివారు. ఇప్పుడు ఎవరున్నారు? చెప్పేవాళ్ళు ఎవరు? వినేదెవరు? ఇది మంచిది కాదు. ఇట్లా చేయకూడదు. ఈ నిర్ణయం మంచిది కాదు. దేవుని దగ్గర విచారణ చేసావా? వెనిజులా మీదకి దండయాత్ర చేసే ముందు, వెనిజులా దగ్గరికెళ్ళి ఆ ప్రెసిడెంట్‌ని పట్టుకునే ముందు, నువ్వు దేవుని యొద్ద విచారణ చేసావా అని అడిగేవారు ఎవరున్నారు? పూర్వం యెహోషాపాత్ అని రాజు ఉన్నాడు. యెహోషాపాత్ అనే రాజు యూదా రాజు అనమాట. ఏమిటంటే సొలొమోను యొక్క బుద్ధిహీనతను బట్టి దేశం 2గా విభజింపబడింది. 3000 మంది ఉంపుడుగత్తెలు పెట్టుకున్నాడు. 3000 కాకపోతే 30,000 పెట్టుకో. నీ కొళ్ళు కొవ్వెక్కితే. ఎవరు కాదన్నారు? అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, ఆ ఐశ్వర్యాన్ని, ఆ ధనాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ రాజ్యాన్ని, ఆ ఘనతను, ఆ సౌందర్యాన్ని ఇచ్చినటువంటి జీవము గల దేవుడిని విడిచిపెట్టేసి, ఈ 3000 మంది ఉంపుడుగత్తెలు పెట్టుకున్నటువంటి బొమ్మల్ని పెట్టుకొని, వాటికి సాగిలపడి, సాష్టాంగపడి, మీరే నా దేవుడు, మీరే నా దేవత, మీరే నాకు జ్ఞానం ఇచ్చారు, మీరే నాకు బలం ఇచ్చారు. తండ్రి కాని వాడిని తండ్రి అంటే తండ్రి అవుతాడా? తల్లి కాని దాన్ని తల్లి అంటే తల్లి అవుతుందా? అవ్వదు గదా! ఎందుకని ఇవన్నీ? తండ్రి మాట వినకుండా, దావీదు మాట వినకుండా, దావీదు ఏం చెప్పాడు? నాయనా, కుమారుడా, మరణ పడక మీద ఉన్నాడు దావీదు. దావీదు ఏమన్నా సామాన్యుడా? ఇప్పుడు వాక్యం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ అంతమవుతుంది? దావీదు మాటలే కదా మనం చెప్పుకుంటా ఉన్నాం. దావీదు ఏమని చెప్తా ఉన్నాడు? కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎలయనగా నీవు నాకు తోడై ఉండెదవు, నీవు నాకు తోడై ఉన్నావు. నీ దండము, నీ దుడ్డుకర్ర నన్ను ఆదరించును. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను. ఎక్కడ ఇట్లాంటి కంఠస్థ వచనాలు చదివినటువంటి యవ్వన బిడ్డలు ఎక్కడున్నారు చెప్పండి? వాక్యం చదివే అలవాటుందా? బైబిల్ చదివే అలవాటుందా? లేదుగా. మోకరించి ప్రార్థన చేసే అలవాటుందా? లేదుగా. ఇవన్నీ కూడా జంట స్వరాలనమాట. ప్రార్థన చేసేవారే వాక్యం చదువుతారు. వాక్యం చదివేవారే ప్రార్థన చేస్తారు. ఇవేం వేరు వేరు గాదు. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఎంతగానో మిళితమై ఉన్నాయి. ప్రార్థన చేసేవారే వాక్యం చదువుతారు. వాక్యం చదివేవారే ప్రార్థన చేస్తారు. ప్రార్థనా వాక్యం ఉన్నటువంటి వారు చక్కగా పాడగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఫానీ క్రాస్బీ అని చెప్పి ఉన్నారనమాట. ఫానీ క్రాస్బీ గారి ప్రత్యేకత ఏంటంటే, ఆవిడ అంధురాలు.
అంటే పుట్టుకతో అంధత్వం కలగలేదు. ఆవిడ చైల్డ్‌గా ఉన్నప్పుడు అంటే ఇన్‌ఫాంట్‌గా ఉన్నప్పుడు పసితనంలోనే పేరెంట్స్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల, మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఆవిడకి అంధత్వం కలిగింది. అంధత్వం అంటే ఎంత కష్టం, ఎంత బాధ. ఆ గుడ్డివారు పడే బాధ వాళ్ళకి తెలుస్తుంది. మనకేం తెలుస్తది? గుడ్డిబోద్దానికి పిల్ల నొప్పులేమన్నా తెలుస్తాయా? కండ్లుండి చూడలేనటువంటి వాళ్ళకి, కన్నులేనటువంటి వారి బాధ తెలుస్తుందా? కన్నులుండి వాటిని సరిగ్గా ఉపయోగించుకొనలేనటువంటి వారికి అంధుల యొక్క బాధ ఏమైనా తెలుస్తుందా? వాళ్ళకేమైనా సహాయం చేయగలరా? అంధులకి కళ్ళలో నీళ్లుండవా? ఎక్కడున్నావు? సొలొమోన్. నీకు ఇంకా కావాలంటే నేనివ్వలేనా? అయితే ఎక్కడ నీ ఐశ్వర్యం అంతా ప్రారంభమైందో, ఎక్కడ నీ బలమంతా ప్రారంభమైందో, ఎక్కడ నీ సౌందర్యం, నీ సొగసు, ఆ! నీ జ్ఞానం ప్రారంభమయ్యాయి. అవన్నీ కూడా విడిచిపెట్టేసావు. అందుకని చెప్పి ఏం చేస్తానంటే నేను, నీ కుమారుడు చేతుల నుండి రాజ్యం నేను తీసివేసుకుంటాను. నీ తండ్రి అయినటువంటి దావీదుకి ఇచ్చినటువంటి మాటను బట్టి నేను నీ చేతిలో నుంచి రాజ్యాన్ని తీసుకొనను. ఎందుకంటే నీ తండ్రి అయినటువంటి దావీదుకి నేను మాటిచ్చాను. ఏమిటంటే, ఒకవేళ సొలొమోను తప్పిదం చేస్తే, పొరపాటు చేస్తే, నేను ఒకని తండ్రి ఒకని శిక్షించినట్లు గద్దిస్తాను, శిక్షిస్తానే గాని, నా కృపను ఎంత మాత్రం గూడా నీ కుమారుడైనటువంటి సొలొమోనుకు దూరము చేయను. నీ ఎడల నేను ఎట్లా కృప కలిగున్నానో, అట్లనే నీ కుమారుడైనటువంటి సొలొమోను జీవిత దినములన్నీ గూడా నా కృప నీ కుమారుడైనటువంటి సొలొమోనుకు ఉంటుంది. నీ కుమారుడైనటువంటి సొలొమోను ఇజ్రాయేలు సింహాసనం మీద చక్కగా తన జీవిత కాలమంతా కూడా రాజ్య పరిపాలన జేస్తాడు. వాక్కు ఇచ్చిన దేవుడు నిన్ను విడచిపోతాడా? తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొని ఆడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? శోధనను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయు వేళ ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఈ పాట వింటే ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి టక్కున? ఇంకెవరు? డీజీఎస్ దినకరన్ గారేగా. డీజీఎస్ దినకరన్ గారి సిగ్నేచర్ సాంగ్ అనమాట ఇది. సోందు పోగాదే మగనే, సోందు పోగాదే. చూసారా? తమిళ్లో కానీ, తెలుగులో కానీ ఏ భాషలో పాడినా కూడా ఆయన ఎంతో ఉద్యోగకరంగా ఉండేది. ఎందుకని? ఆయన ప్రార్థనాపరుడు గనక. ఎందుకని? ఆయన వాక్యం ఎరిగినటువంటి వాడు గనక. వాక్యం ఉన్నటువంటి వారు తర్వాత ప్రార్థన చేసేవారు పాట పాడితే వారు ఆ పాడినటువంటి పాట అనేకులకు ఉజ్జీవాన్ని ఇస్తుంది. ఉజ్జీవం అంటే ఏంటంటే రివైవల్ అనమాట. నూతనమైనటువంటి జీవితం మీద ఆశ కోల్పోయినటువంటి వారికి ఆశ వస్తుంది. నేను బ్రతకాలి అన్న ఆశ వస్తుంది. తమ సర్వస్వాన్ని కోల్పోయి నష్టంలో ఉన్నటువంటి వారికి నూతనమైనటువంటి ఉద్యమం, నూతనమైనటువంటి హోప్, ఆశ. ఈ సిగ్నేచర్ వాయిస్ ఎవరికి ఉంటుందంటే ప్రార్థన చేసే వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగారనమాట మదర్ తెరెసా గారిని. ఏమని అడిగారు? మదర్,
You yourself are so weak, so fragile. We are so surprised that being so weak, you are able to help thousands of sick patients, dying, destitute, homeless, people who are left by their own people. How is this possible? సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా అసాధ్యమైనది లేని లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేని లేదు నన్ను బలపరచువాడు నాలో ఉండగా సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా. ఒక పని చేసే ముందు దేవుని దగ్గర అడిగే పద్ధతి ఉందా లేదా? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకునే ముందు దేవుని దగ్గర విచారణ చేయాలా? ప్రార్థన చేయాలా? అడగాల? 8 సంవత్సరాలు ప్రార్థన చేశానంటే 8 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు ప్రార్థన చేసినా కూడా దేవుడి నుంచి రెస్పాన్స్ వచ్చిందా? అప్రూవల్ వచ్చిందా? అది తెలుసుకున్నావా? నేను ప్రార్థన చేశాను కదా, దేవుని చిత్తమని దూకితే ఏం జరిగింది? యాకోబు 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు, కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు మావకి. ఏం జరిగింది? జబ్బు కలది సంప్రాప్తించింది. శాపం కాదా? 7 సంవత్సరాలు ప్రార్థన చేశాను, 8 సంవత్సరాలు పెళ్లి కోసం ప్రార్థన చేశానంటే ప్రార్థన చేస్తే అది అప్రూవలా? నువ్వు ప్రార్థన చేసావు సరే, దేవుడి నుంచి అప్రూవల్ వచ్చింది, దేవుడి నుంచి వచ్చినటువంటి సమాధానం విన్నావా? 8 సంవత్సరాల నుంచి ప్రార్థన చేశాను కదా, వెయిట్ చేశాను కదా, దేవుడు ఒప్పుకోక ఏమవుతాడని పెళ్లి చేసుకున్నా. ఏం జరిగింది? పెటాకులైంది కదా. ఎవరు ముండ మోస్తారు? గుండె పగిలింది కదా, గుండె చెరువైంది కదా, అమ్మివేశారు కదా, ఇస్కరియోతు యూదాని అమ్మివేసినట్లు నిన్ను అమ్మివేశారు కదా, నిలువుదోప్పుడు అయ్యావు కదా. అందువల్ల ఎప్పటి నుంచైనా జ్ఞానం కలిగి ఉండాలి. పెళ్లి విషయంలో కానీ, ఇల్లు కొనే విషయంలో కానీ, ఉద్యోగ విషయంలోనే కానీ, భవిష్యత్తులో ఏ కీలకమైనటువంటి నిర్ణయమైనా కూడా ప్రార్థన లేకుండా, దేవుడి నుండి జాబ్ పొందకుండా, దేవుడి నడిపింపు లేకుండా చేయకూడదు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడగలడా? చెవి గలవాడు వినకుండానా? కనులు గలవాడు చూడకుండానా? నోరు కలుగు చేసినటువంటి వాడు మాట్లాడకుండానా? ఎందుకంటే మనకంటే నాకు కాదులేండి, జనులు దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడో దేవుడి స్వరం వినడం మానివేశారు. దేవుని దగ్గర విచారణ చేయడం అంతకంటే మానేశారు. దేవుడు మాట్లాడు కదా అని చెప్పి దెయ్యం దగ్గర మొరపెట్టడం మొదలుపెట్టారు. దేవుడు వినడు కదా అని దెయ్యాల దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే ఏం జరిగింది? చచ్చాడు. ఎట్లా? ఎవరైనా చంపారా? ఎవరు చంపలేదు. తన కత్తి మీద తానే పడి సూయిసైడ్, ఏమిటి, ఆత్మహత్య చేసుకుని. ఎవరు? సామాన్యుడా? ఇజ్రాయెల్ దేశంపై రాజుగా ఉన్నటువంటి షౌలు గురించి చెప్తా ఉన్నాను. తన కత్తి మీద తానే పడి చచ్చాడు కదా. ఎందుకని? దేవుని దగ్గర విచారణ చేయాల. దేవుని దగ్గర విచారణ చేశాను కానీ దేవుడు మాట్లాడట్లేదు అని చెప్పి దెయ్యం దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తావా? దెయ్యం దగ్గర, కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. నేను చనిపోయినటువంటి, మృతుడై సమాధి చేయబడినటువంటి దేవుని ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క ఆత్మతో మాట్లాడాలని అనుకుంటున్నాను. సమాధిలో ఉన్నటువంటి దేహం యొక్క, శవం యొక్క, సమూయేలు యొక్క ఆత్మ పైకి రావాలి. నేను ఆత్మతో కూడా మాట్లాడాలి, విచారణ చేయాలి, భవిష్యత్తులో సంభవింపనైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. చూసారా చిల్లంగితనము, దెయ్యాల దగ్గర విచారణ చేయడం, సోదె, ఈ చేతబడి, దుష్ట భ్రష్ట చీకటి శక్తులను కన్సల్ట్ చేయడం అనేవి. అట్లా కర్ణపిశాచం పట్టినటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఎవరు? సామాన్యుడా? ఒకప్పుడు ఆ కర్ణపిశాచము, దెయ్యాలు, చెళ్ళంగితనము, తాంత్రిక, తర్వాత విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్ చేయించినటువంటి ఈ మంత్రగాడిని అందరినీ కూడా దేశంలో నుంచి బయటికి తోలివేసినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి షౌలు యొక్క అంత్య దశ ఎట్లా ఉన్నదో చూసారా? ఆంధ్రులదంతా కూడా ఆరంభ స్వరతం, ప్రారంభం చేస్తారు, ముగించరు. షౌలు పరిస్థితి చివరికి అట్లాగా అయింది. ఏం జరిగింది? దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. దేవుడు ఎట్లాగో మాట్లాడట్లేదని దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు ఏమైనా కనికరం చెప్తుందా? దయ చూపుతుందా? గుడ్ న్యూస్ ఏమైనా చెప్తుందా? చెప్పదు కదా. భవిష్యత్తును ఏమైనా మారుతుందా? రాయబడినటువంటి గీతను, ఆ విధిని మార్చగలిగే శక్తి దెయ్యాల చేతిలో ఉన్నదా? లేదుగా.
చావుని తప్పించి జీవం ఇవ్వగలదు దెయ్యం? ఇవ్వలేదుగా. దెయ్యం అనేక స్థలాల్లో ఒకే సమయంలో ఉండగలదా? దెయ్యం యొక్క దూతలు అనేక స్థలాల్లో డెప్యూట్ చేయబడతారు గానీ, సాతాను అనువాడు, దెయ్యం అనువాడు అనేక స్థలాల్లో ఒకే సమయం ఉండలేడు. వాడు ఒక స్థలంలో, ఒక ప్రాంతంలోనే ఉండగలడు. అందువని దేవుడు మాత్రమే పొటెంట్. దేవుడు మాత్రమే ఓమ్ని ప్రెజెంట్. దేవుడు మాత్రమే ఓమ్నిసెంట్ గాడ్, ఓమ్నిపొటెంట్ గాడ్, ఓమ్నిప్రెజెంట్ గాడ్, ఓమ్నిసెంట్ గాడ్. ఓమ్ని అంటే ఏంటంటే, ఓమ్ని ప్రెజెంట్ అంటే సర్వాంతర్యామి. ఓమ్ని ఓమ్నిపొటెంట్ సర్వశక్తిమంతుడు. తర్వాత ఓమ్నిసెంట్ సర్వజ్ఞాని. ఇవన్నీ కూడా దేవునికే అట్రిబ్యూషన్స్. సమూయేలు యొక్క ఆత్మను సమాధిలో నుంచి దెయ్యం చేత పిలిపించాడు. మీడియా అంటాం కదా, మీడియం దగ్గర ఇన్వైట్ చేయించి సమూయేలు యొక్క ఆత్మ వచ్చి ఉండగా ఈ సౌలుకి ఏం కనబడట్లా ఆత్మ. ఆ దెయ్యం పట్టిన వాళ్ళకే కనబడుతుంది. ఆ దెయ్యం పట్టినటువంటి ఆ స్త్రీ చెప్తా ఉంది, నేను ఒక వృద్ధుడైనటువంటి మనుష్యుడు ఒక గొంగళి వేసుకుని వచ్చుడు చూస్తున్నాను. ఆ గొంగళి వేసుకుని వచ్చుచున్నటువంటి ఆత్మ ఒకటి భూలోకంలో నుండి పైకి వచ్చుచున్నది. అవునవును, గొంగళి వేసుకున్నది ఎవరో కాదు, ఆ ప్రవక్త అయినటువంటి సమూయేలే. ఆ ప్రవక్త అయినటువంటి సమూయేలే వస్తున్నాడు. అతనితో నేను మాట్లాడాలి అంటే, సరే నువ్వు మాట్లాడు, ఏం ప్రశ్న అడగమంటావు అంటే, అడుగు సమూయేలుని అడుగు. తప్పకుండా సమూయేలుకి భవిష్యత్తు గురించి తెలుస్తుంది. రేపు ఏం జరగనేదో సమూయేలుకి తెలుసు. అందువల్ల అతనికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలుకి తెలుసు. చెప్పు, ఇక్కడ ఫిలిష్తీయులు దేశం మీద దండయాత్ర చేసి ఉన్నారు. నలుదిశలా శత్రువులు చుట్టుముట్టారు. రేపు యుద్ధంలో ఏం జరుగుతుంది, నా పరిస్థితి ఏమిటి అనేది నేను తెలుసుకొని కోరుచున్నాను. ఎవరి దగ్గర విచారణ చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరి చేతిలో జీవం ఉన్నది, ఎవరి చేతిలో ఆయుష్ ఉన్నది, ఎవరి చేతిలో జయం ఉన్నది? జయమునిచో దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. యేసయ్య దగ్గర అడగాలి కదా. పెళ్లి చేసుకున్నావు. 8 సంవత్సరాల పాలన వాళ్ళు వెయిట్ చేయక చేస్తారండి. నిన్ను చంపడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు వెయిట్ చేస్తారు. సాతానుడు వెయిట్ చేస్తాడు. వచ్చే ముందు భిక్షకులుగా వస్తారు. భిక్షకులుగా వచ్చి వాళ్ళే రాజులుగా మారుతారు. మనల్ని బానిసలుగా చేసుకుంటారు. సాతానుడు సాతానుడి సంగతి చెప్తున్నాను. ఇవన్నీ చూసాం కదా మన జీవితంలో, అనుభవంలో. పెళ్లి చేసుకునే విషయంలో, ఇల్లు కట్టే విషయంలో, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారే విషయంలో, ఒక నిర్ణయం తీసుకునే విషయంలో దేవుని దగ్గర అడిగే అలవాటు మనుషులకి లేదుగా. దెయ్యాల దగ్గర అడిగే అలవాటు చేసుకున్నాడు షౌలు. దెయ్యాల దగ్గర అడుగుతున్నాడు. దెయ్యాల దగ్గర అడిగితే ఆ భవిష్యత్తును ఏమైనా మార్చగలదా? కీడు మేలుగా మార్చగలిగే శక్తి దెయ్యానికి ఉన్నదా? మరణాన్ని జీవముగా మార్చగలిగినటువంటి శక్తి దెయ్యానికి ఉన్నదా? లేదుగా. రాసిపెట్టినటువంటి ఆ విధిరాతే చెప్తుంది. భవిష్యత్తులో అంటే రేపు నువ్వు చావనై ఉన్నావు, రేపు నువ్వు నాతో కూడా సమాధిలో ఉంటావు అని చెప్పి ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క ఆత్మ చెప్పి ఉన్నది. ఇంకేముంది? గుండె బద్దలైపోయింది, నేలను పడిపోయినాడు, లేవట్లేదు. దుఃఖము, భయము, మరణ పాశములు చుట్టుకునే మరణ పొటరులలో మరొక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పొటరులలో మరొక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. అనాలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపము యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వల్లే భక్తిహీనులు పోర్లిన, వరద వల్లే భక్తిహీనులు పోర్లిన. విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా యెహోవా.
దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లను, దహించి వేసెను వైరులనెల్లను యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని, అపజయమేచును అపవాదికిని యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. చూసారా ఎంత చక్కని బట్ట కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. షౌలుకి దావీదుకున్న వ్యత్యాసం చూసారా? దావీదు ఎప్పుడు కూడా దేవుని కృప కొరకు ప్రార్థన చేసేవాడు. అందువల్ల దావీదు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. అందువల్ల దావీదు సింహపు గుండె కలిగినటువంటి వానిగా ధైర్యంగా ఉన్నాడు. కష్ట పరిస్థితుల్లో శత్రువులందరూ చుట్టుముట్టినా కూడా నిబ్బరం కలిగి ఉన్నాడు, ధైర్యం కలిగి ఉన్నాడు. చూసారా, మన జీవితంలో ఎటువంటి కష్ట పరిస్థితులు వచ్చినా మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి, క్షేమంగా సురక్షితంగా ఉండాలి, కాపాడబడాలంటే
మనల్ని సృజించినటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు అనే నామంలో రక్షణ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు నామంలో తప్ప మరి ఏ నామంలోనూ పాపక్షమాపణ ఇయ్యబడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే మానవుల పాపం అంతటి కొరకు ప్రాణం పెట్టడానికి పరలోకం నుండి దేవుని యొక్క కుమారునిగా పంపించబడ్డారు. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు మానవులందరి యొక్క పాపములను బట్టి మానవుల యొక్క అవిధేయతలన్నీ ఆయన మీద వేసుకుని ప్రాణం ఇచ్చుటను బట్టి మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం జరుగుతుందంటే పాపక్షమాపణ కలుగుతుంది, పరలోక ప్రవేశము నిత్యజీవము కలుగుతుంది. దేవుడు మనకి ప్రారంభంలో ఇచ్చినటువంటి ఆ మహిమ మనం తిరిగి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటను బట్టి పొందుకుంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చావట్లేదా? చేస్తూ ఉన్నారు, కానీ వారికి రెండవ మరణం లేదు. అంటే ఏమిటంటే చనిపోయి నేరుగా పరలోకానికి వెళ్ళిపోతారు. చూడొచ్చామా? పరలోకంలో ఉన్నారా, పాతాళంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా చూడొచ్చామా? ఇప్పుడు సమూయేలు చూస్తూ ఉన్నాం కదా. సమూయేలు కాలంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రాలేదు, పాపక్షమాపణ కొరకు ప్రాణం పెట్టలేదు కనుక ఆయన పాతాళంలో ఉన్నాడు. ఆయన పాతాళంలో ఉండడం ఏంటి? సమూయేలు ప్రవక్త కాదా? దేవుని సేవకుడు కాదా? దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషుడు కదా. పాతాళంలో ఉండడం ఏంటి? అగగు అనే రాజును చంపాడు. నరహంతకులందరూ కూడా, హింస చేసినటువంటి వారందరూ కూడా పాతాళంలోనికి, నరకంలోనికి వెళ్ళిపోతారు. ఎందుకంటే నరహత్య చేయకూడదని చెప్పి దేవుని మాట. ఆ మాట మీరుటని బట్టి ఆయన మంచి చేశాడు, తప్పే చేశాడు. మరణం మరణమే కదా, హింస హింసే కదా, హత్యే కదా, హత్య చేశాడని చెప్పి సాతానుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, సమూయేలు నీ ప్రవక్త కావచ్చు, సమూయేలు నీ మాటకు అవిధేయుడిగా ఉన్నాడు కనుక సమూయేలు నాకు సంబంధించినటువంటి వాడని సాతానుడు సమూయేలు యొక్క ఆత్మను బంధించి ఉంచాడు. చూసారా? అందువల్ల దేవుని వాక్యమును మనం మీరినట్లయితే సాతానుడు మనల్ని బంధిస్తాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానంతరం ఏమని దేవుడు చెప్తా ఉన్నాడంటే, సాతానా నువ్వు చెప్పేది కరెక్టే, నా ఈ కుమారుడు అవిధేయత చేస్తున్నాడు, తప్పిదం చేస్తున్నాడు, ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. అయితే ఇతడు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తముగా నేను నా ఏక కుమారుడు నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని అర్పించి ఉన్నాను. వారి స్థానంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిక్ష భరించాడు కనుక ఈ యొక్క ఆత్మ మీద, ఈ మనుష్యుని యొక్క ఆత్మ మీద నీకేమీ అధికారం లేదు అని చెప్పి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి కొండలో ప్రాణం పెట్టారో, దేవుని పరిశుద్ధాలయంలో అంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధాలయంలో అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నటువంటి ఆ తెర రెండుగా చినిగినది. అంటే పాపికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ అడ్డు తెర చినిగిపోయినది. ఇప్పుడు అందరూ కూడా దేవుని యొక్క కృపా సింహాసనం యొద్దకు ప్రతి మనుష్యుడు కూడా నేరుగా వెళ్ళి యాజకుని వలె దేవుని స్తుతించి దేవుని యొద్ద మనం కృప పొందుకొనడానికి అర్హత సంపాదించుకుని ఉన్నాం అనమాట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు శరీరమును తెర ద్వారా దేవుని యొక్క కృపా సింహాసనం యొద్దకు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుతున్నది. నా సొంత మాటలు ఏమైనా చెప్తున్నాను? వాక్యంలో పండిపోయాను కదా. ఎన్ని మార్లు చదివితే మాత్రం జ్ఞాపకం ఉంటుంది చెప్పండి? దేవునికి కృప ఉండాలి కదా. ఆ వాక్యం ఆ హృదయం అనే పలక మీద వ్రాయబడాలి కదా. అది ఎట్లా జరుగుతుందంటే ప్రార్థన వాక్యం కలిసి ఉంటేనే పాటలు వస్తాయి. లేకపోతే దేవుని పాటలు పాడగలమా ఆయన చిత్తం లేకుండా? రావుగా. ఆ పాటలు పాడిన ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఆత్మలకు ఏమైనా ఆదరణ ఉంటుందా? ఉద్యమం ఏమైనా ఉంటుందా? కృంగిన వారు లేవనెత్తబడతారా? అనారోగ్యంతో వారు స్వస్థత పరచబడతారా? ఇప్పుడు ఎక్కడున్నావు? Though I walk through the valley of shadow of death, I fear no evil, for thou art with me, thy rod and thy staff, they comfort me. ఇట్లా మన పిల్లలకి చక్కగా వాక్యాన్ని మనం అభ్యసింపచేయాలి. చిన్నతనంలో నేర్చుకున్నటువంటి వాక్యం కదా ఇప్పుడు నేర్చుకోవాలంటే 45 సంవత్సరాలు ఏం నేర్చుకుంటాం? ఆసక్తి ఉంటే అది వేరే విషయంలేండి. కానీ చిన్నప్పుడు ఆ విత్తనాలు పిల్లల హృదయంలో చక్కగా నాటబడాలి. అవి ఆ వాక్యము చక్కగా ఎదిగి ఇంతింతై ఒకటిడంతై అంటాం కదా. ఈ వాక్యం అనేది ఆవగింజ అనమాట. ఆవగింజ విత్తబడితే చక్కగా అరణ్యంలో ఉన్నటువంటి చెట్లంతటికంటే ఉన్నతమైనటువంటి చెట్టుగా ఎదిగినట్లు యేసుక్రీస్తు ప్రభు వాక్యం ఎవరి హృదయంలో ఉంటారో వారు ఇంతింతై ఒకటిడంతై అన్నట్లు అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారనమాట. నేను ఎక్కడ లేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ప్రభా అని దావీదు ప్రార్థన చేశాడు. అప్పుడు దావీదు 40 సంవత్సరాలు ఇజ్రాయేలుపై రాజుకున్నాడు. ఇంకా అంతకంటే ఏముంది చెప్పండి? దేశంలో ఫస్ట్ పర్సన్ అంట ఎవరిని? ఇప్పుడు మన ఫస్ట్ పర్సన్ ఎవరు? ఫస్ట్ ఉమనో ఫస్ట్ మ్యానో ప్రెసిడెంట్ గారే కదా. అట్లా ఉన్నత